చిక్కుళ్ల గౌరీ నోము. నోము పట్టే విధానం. మాఘ పూర్ణిమకు ముందు వచ్చే రథసప్తమి రోజున ఈ నోము పట్టాలి. ఆ రోజు కథ చెప్పి అక్షతలు వేసుకోవాలి. కోరుకునే వరాలు. కథ చెప్పేటప్పుడు ఇలా కోరుకోవాలి: ఎత్తుకున్న పిల్లలు దూరం కాకుండా, చంటిబిడ్డ సురక్షితంగా ఉండాలి, పక్కన ఉన్న బిడ్డ వదిలిపోకుండా, కంటికి పెట్టుకున్న కాటుక చెదరకుండా ఉండాలి, చేతి గాజులు అలాగే ఉండాలి, కాలి మట్టెలు కదలకుండా ఉండాలి, కట్టుకున్న చీర, తొడుక్కున్న రవిక భద్రంగా ఉండాలి, ఒంటిపై నగలు వదలకుండా, భర్త ఎప్పుడూ తోడుగా ఉండాలి. అలా వరాలు కోరుకుంటూ చిక్కుళ్ల గౌరీదేవికి ఇలా ముక్కాలి: వెండి చిక్కుళ్ళు, బంగారు చిక్కుళ్ళు నేను పంచిపెడతాను. చిక్కుళ్ల గౌరీ తల్లి, చింత లేకుండా సిరిసంపదలు ప్రసాదించమని ప్రార్థించి అక్షతలు వేసుకోవాలి. ఉద్యాపనం చేసే విధానం. ఒక బంగారు చిక్కుడు పువ్వు చేయించాలి. ఒక ముత్తైదువుకు చీర, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలంతో పిండి వంటలు వండి భోజనం పెట్టాలి. భోజనం తర్వాత బంగారపు చిక్కుడు పువ్వు, చీర, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలంతో కలిపి వాయనమివ్వాలి.